కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలు తెలుసుకుంటున్నారని మీరు దానితో బురద జల్లాలని చూస్తున్నారు. ప్రజలేమీ అమాయకులు కాదు. మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ నాడు కరువు కాటకాలతో అల్లాడుతున్న సమయంలో ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ఆ రోజు హండ్రీనేవా, గాలేరు నగిరి అన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి దాన్ని పూర్తి చేయడం తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు చేసింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా రాయలసీమలో రత్నాలు పండించాలనే ఉద్దేశంతో మరి ఎన్ని ఫ్యాక్టరీలు ఉంటాయో అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. నిన్న కుప్పం పోయాం. అబీస్ అని మరి ఈ కోళ్లకు సంబంధించిన ఫ్యాక్టరీ స్టోరేజ్ ప్లాంట్ పెట్టారు. 350 కోట్లు, 3000 మంది ఎంప్లాయ్మెంట్కు అప్పటికప్పుడు అక్కడ ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇదేమీ బోగస్ కాదు, వాళ్ళ మాదిరి రియల్గా జరుగుతూ ఉండేది. ఈరోజు నేను ఒకటి అడుగుతూ ఉండా, రాయలసీమకు 2 ఏళ్లలో చూస్తే 12,480 కోట్లు ఖర్చు చేశాం. 26-27 బడ్జెట్లో 10,000 కోట్లు పెట్టాం. అవన్నీ కూడా కంప్లీట్ చేసి చూపిస్తాం. అంతేగాని వీళ్ళ మరి మాటలు కాదు. మరి గొడ్డలి పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి, మేము ఆ దినం కూడా అసెంబ్లీలోనూ మరి కౌన్సిల్లో ఉన్నాం. ఆ రోజు బిల్లు తీసుకొచ్చారు. ఏది 3 రాజధానులోని మొట్టమొదటేమో 2019లో ఆయన 2014లో నాయకుడుగా ఎమ్మెల్యేగా ఉండి ఆ రోజు ఏమన్నాడు, ఈ అమరావతికి 3,000 ఎకరాలు 30,000 ఎకరాలు చాలదు, ఇంకా కావాలని అడిగిన పెద్ద మనిషి తన గవర్నమెంట్ వస్తానే మళ్ళా 3 రాజధానులు అన్నాడు, మళ్ళా మావిగాన్ అన్నాడు, మళ్ళా నిన్న మొన్న విజయవాడ కేంద్రం అంటున్నాడు. అంటే ఈయన మా పాత మహమ్మద్ బిన్ తుగ్లక్ గుర్తుంటుంది, 3 సార్లు రాజధాని మార్చాడంట. ఆ విధంగా ఆయన ఏం మార్చలేదు. ఈయన కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. మనకు ఒక చిత్తూరుకి, మన ఆంధ్రప్రదేశ్కి ఒక మహమ్మద్ బిన్ తుగ్లక్ వచ్చాడు ఇప్పుడు కొత్తగా. ఆయన ఏం చేస్తాడో ఆయనకే తెలియదు. అంతేకాదు ఆయనతో పాటు ఆయనతో కూడా ఉన్న వాళ్ళందరూ కూడా అదే పరిస్థితే ఉంది. ఈరోజు మన చిత్తూరులో జిల్లాలో 2 ఉన్నారు ఆయన శిష్యులు. ఒకడేమో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇంకొక ఆయనేమో మరి ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వాళ్ళు నిన్న పోయి మామిడికాయలకు ధరలు ఇవ్వలేదు అని అంటున్నాడు. అయ్యా రామచంద్రారెడ్డి గారు, నీ ఫ్యాక్టరీలో నువ్వు ఎంత ఇచ్చావో చెప్పు, నువ్వు చెప్పు మొదలు, మిగతా కథలు మాట్లాడతాం. నీలాగా అటవీ భూములు ఆక్యుపై చేయలే ఎవరు తెలుగుదేశంలో, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈరోజు ఇండస్ట్రీలు చూస్తే మరి కర్నూలులో హైకోర్టు బెంచి చెప్పారు ఆ రోజు 100% నీకు మా టర్మ్ అయ్యేంత లోపల, అది 1 ఇయర్ కావచ్చు 2 ఏళ్ళు కావచ్చు, 100% హైకోర్టు బెంచి కర్నూలుకు వచ్చి తీరుతుంది. దీనికి ఏదైనా మీకు అనుమానాలు ఉంటే ఎక్కడికైనా డిబేట్కి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కన్నులుండి కబోదులా లేదా చెవిటి వాళ్ళ అనేది మాకు అర్థం కాలేదు. ఎందుకురానంటే ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇంకా కూడా మీరు దాన్ని మరి చూడలేకుండా ఉన్నారు, ఎవరైనా చెప్తే నమ్మలేకుండా ఉన్నారు. ఈరోజు మీ పని విధ్వంసం, వినాశం మరి పరమావధిగా పెట్టుకొని చేసుకుంటున్నారు. ఈరోజు 2021లో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి గేట్లు రిపేర్ కూడా నోచుకోలేదు. నీ సొంత జిల్లాలో 39 మంది చనిపోయారు. దానికి సమాధానం చెప్పు మొదలు నువ్వు, నీ సొంత జిల్లాలోనే నీ చేసుకునేది. అదేవిధంగా ఈరోజు ఒక 30,000 మందికి అమర్ రాజా కంపెనీ ఈరోజు మరి ఉద్యోగాలు ఇచ్చి రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో ఆయన పుట్టిన జిల్లా చేస్తూ ఉంటే దాన్ని మరి ఇక్కడ బంగారుపాలెం దగ్గర చూశారు, మహాసముద్రం దగ్గర. దాన్ని ఎక్స్పాన్షన్కి 500 ఎకరాలు ఇస్తే దాన్ని ఎక్స్పాన్షన్ చేసేదానికి పోతే 50 కోట్లు ఎంతో డబ్బులు అడిగారు. అదేనా నీ పని? ఈ విధంగానే చేస్తూ ఉంటారా మీరు? ఎవరిని అడిగినా అదే పని చేస్తున్నారు. మరి అమర్ రాజా కంపెనీ పోయింది. అదేవిధంగా కియా అనుబంధ సంస్థలు ఒక 19 వస్తే అది పోయింది. మరి ఈరోజు 12 లక్షల కోట్ల బడ్జెట్లో 2,000 కోట్లు కూడా నువ్వు ఖర్చు పెట్టలా. యాడికి ఒక దీనికి పోలా. ఒక డ్రిప్ ఇరిగేషన్ లేదు. డ్రిప్ ఇరిగేషన్లో 1 మీటర్ పైప్ ఎవరికైనా ఇచ్చావా ఈ 5 ఏళ్లలో? మేము అడుగుతా ఉన్నాం. 1 మీటర్ పైపు డ్రిప్ ఇరిగేషన్లో 1 ఎకరాకి ఎక్కడైనా ఇచ్చావా డ్రిప్పు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక అంతకుముందు కానీ ఇప్పుడు కానీ బ్రహ్మాండంగా రైతులందరూ ఈరోజు మామిడి పంట ఇంత విపరీతంగా పెరగడానికి కారణం
డ్రిప్ ఇరిగేషన్లో మినిమైజ్ చేసి వాటర్ నీళ్లుని మినిమైజ్ చేసి డ్రిప్ ద్వారా ఉపయోగించే దానివల్ల పంట ఎక్కువ వచ్చి మరి చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారిని అందరూ అతను మరి ఇది కామెంట్ చేశారు, ఇజ్రాయెల్ టెక్నాలజీ కుప్పంలో పెట్టారు, అది ఉపయోగమా అని కూడా. ఈరోజు అదే ఇజ్రాయెల్ టెక్నాలజీ ఇరిగేషన్ ద్వారా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా పంటలు బ్రహ్మాండంగా పండుతూ ఉన్నాయి అనే దానికి తార్కాణం ఈరోజు మరి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన అభివృద్ధి కాదా కూడా ఈరోజు నేను అడుగుతూ ఉన్నా. అదేవిధంగా ఈరోజు చూస్తే మరి అనంతపూర్లో కూడా 6,400 మందికి మరి జాకీ దుస్తుల పరిశ్రమ కానీ అది వేరే రాష్ట్రానికి పోయింది. అంటే నీ 1924లో అన్ని పరిశ్రమలు తరిమే పనే పెట్టుకున్నావు, ఇంకేం తెచ్చేదేం లేదు మీరు. అదే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, కూటమి ప్రభుత్వం ఈరోజు అన్ని దేశాలు తిరిగి అడుక్కొని వాళ్ళందరినీ కూడా రండి, మీకు కావాల్సిన ఫెసిలిటీస్ చేస్తాము అని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యంగా రాయలసీమకి బ్రహ్మాండమైన పరిశ్రమలంతా వస్తూ ఉంది అనే దాన్ని చూసి నేర్చుకోండి, దాన్ని చూసి వినండి, మీకు తెలిసిన సజెషన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. అంతేగాని కళ్ళుండి కబోదుల్లాగా మాత్రం మీరు చూడకుండా మాట్లాడొద్దండి అని నా విన్నపం. థ్యాంక్ యూ.